మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని 17 ఫిబ్రవరి 2015 రోజు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి అనుమతి ఇవ్వండి అని అనేక రకాలుగా కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తులు చేశారు. అయినా వారు ససేమిరా అన్నారు. ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ మాకంటే ముందు 7 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, 7 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గర ఒప్పుకోనప్పుడు ఇవాళ నేను బీజేపీ గవర్నమెంట్ ఆ రోజు తమ్మిడిహట్టి దగ్గర కట్టొద్దని నేనే ధర్నాలు చేసినా పోరాటాలు చేసినా ఇవాళ నేనెట్లా ఒప్పుకుంటా, రాజకీయంగా అది ఎట్లా సాధ్యమైతది, ఒప్పుకునే ప్రశ్నే లేదని ఆ రోజు ఖరాఖండిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి చెప్పారు. 7 ఏళ్లు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, మన దగ్గర కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీలకు ఒప్పించడంలో, అగ్రిమెంట్ చేయడంలో, పనులు చేయడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్లే తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నారు. మీరు పట్టించుకోలే, 7 ఏళ్లు మీరు చేయలే. బట్ అయినా మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం. ఇంత మధ్యలోనే ఈ సమయంలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని 2 లేఖలు రాసింది. 2 లేఖల్లో స్పష్టంగా అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని మనకు కేంద్ర సిడబ్ల్యూసి మనకు చెప్పడం జరిగింది. అదే సిడబ్ల్యూసి మీరు కట్టిన రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి, రిజర్వాయర్ల సంఖ్య పెంచుకోండి అని కూడా చెప్పింది. ఇవన్నీ లెటర్లు కూడా ఈ రోజు కమిషన్ కి ఇచ్చాం. సిడబ్ల్యూసి నుంచి వచ్చిన 3 లేఖలు ఈ రోజు కమిషన్ కి ఇచ్చాం.